హాయ్ మీకోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ అండ్ రైట్ నౌ. నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి మీకు చెప్పగలరు. అసలు టీవీ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఎక్కడున్నా అసలు ఆయన రీల్స్, కామెడీ ఇదంతా పర్ఫార్మెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ స్టార్మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, ఎందుకంటే ఇంత నుంచి నేను రివర్స్లో కొడుతున్నాను అనమాట. ఎస్, సో అందులో మన ఇమాన్యువల్ గారు చేస్తున్నారు. ఒకసారి కనుక్కుందాం, చాలా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడే జస్ట్ అమ్మాయిలతో మాట్లాడాను, అబ్బాయిలతో కూడా మాట్లాడాను. అమ్మాయిలు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఈసారి కప్ మేము గెలుస్తాను అంటున్నారు అనమాట. సీజన్ 1 వచ్చేసి అబ్బాయిలు గెలిచారు. సో మరి ఈసారి మీరు ఏం చెప్తారు, ఏం కౌంటర్ అయిపోతున్నారు? మీరు అమ్మాయిలు అందరితో మాట్లాడారా? కొంచెం మ్యాక్స్ ఇప్పుడు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళందరినీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఎవరు గెలుస్తారో. బాబాయ్ చాలా పెద్ద మాట ఇది. అదే అలానే కాదు, కానీ బేసిక్గా కాంపిటీషన్ టైంకి వచ్చాకే అబ్బాయిలు ఎప్పుడు ఎట్లదన్నా కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సో వాళ్ళు ట్రై చేసుకోవటం బెస్ట్, అంతే. ట్రై చేసుకుని వదిలేయటమే. బట్ గెలిచేదైతే అబ్బాయిలే నాకు తెలిసి. నేనైతే ఉన్న వాళ్ళని బట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మా సైడ్ అంత మంచి స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు, గేమ్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, అన్ని విషయాల్లో. సో నాకు తెలిసి అబ్బాయిలే గెలుస్తారు అనుకున్నా ఈ సీజన్ కూడా. సీజన్ 1 చూసారు మీరు? కొన్ని ఎపిసోడ్స్. సో యాక్చువల్లీ మీరు మంచి ఫన్ చేస్తూ ఉంటారు, స్పాంటేనియస్గా జోక్స్ వేస్తూ ఉంటారు. అవన్నీ మనం స్టేజ్ షోని చూసాం. కాకపోతే ఇది వచ్చేసి కొంచెం గేమ్స్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి, అండ్ ఫైట్స్ కూడా ఉంటాయి. లాస్ట్ సీజన్లో చూసాం ఫైట్స్ కూడా. మరి ఇమాన్యువల్ ఎంతవరకు ఇవన్నీ చేయగలరు? గేమ్స్, టాస్క్, ఫైట్స్కి మిగతా 7 పంపించి ఫన్కి నేను వెళ్తాను ముందుకి. పెద్ద ప్లానింగ్ ఏది. సో అలా ఏం లేదు, మన వంతు వస్తే మనం ట్రై చేస్తాం మంచిగా ఆడటానికి, ఇంకా అంతకు మించి చేయలేదు. సో ఇమాన్యువల్ గారు, ఎక్కడ మీరు అంత ఎక్కువ మాట్లాడలేదు, మీ గురించి కూడా చెప్పలేదు. బట్ సో చూసినాం మీ కెరీర్ కూడా స్టార్టింగ్ నుంచి ఒక సూపర్గా వెళ్ళింది, అసలు ఎక్కడ ఆగకుండా అని చెప్పచ్చు. అంటే దాని బిఫోర్ చాలా కష్టపడి ఉండొచ్చు. ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి, ఏంటి అసలు? నేను 2018లో వచ్చా. ఓకే. ఒక షో అప్పట్లో స్టాండప్ షో కోసం వచ్చా. అలా వచ్చి ఇక్కడే కొంచెం మంచిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి, చేసుకుంటున్నా. సో మూవీస్ కూడా చేశారు చాలా? చేశాను. సో స్టార్స్తో చేసిన మూవీస్ అంటే ఏం చెప్తారు? ఇంకా అంతే విరూపాక్ష చేశాను సాయిధరం తేజ్ గారితో, రవితేజ గారితో చేశాను. ఇప్పుడు అదే మాస్ జాతర చిన్న సీనే బట్ చేశాను రవితేజ గారితో. అది చేశాను, ఈగలు చేశాను రవితేజ గారితో. అంటే మూవీస్ చేద్దామని వచ్చారు యాక్చువల్ ఇండస్ట్రీకి? అచ్చా, ఎవరైనా అదే కదా, అల్టిమేట్ గోల్ ఏముంటుంది, మనం మూవీస్లో వెండితెర మీద కనపడాలి, మన థియేటర్లో చూసుకోవాలి, మన ఊర్లో మన అమ్మ నాన్న వెళ్ళి మన సినిమా అది ఉంటుంది ఎవరికైనా. సో అదే మీరు అన్నట్టు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలంటే కొన్ని మెట్లు ఎక్కాలి. సో ఆ మెట్లన్నీ ఎక్కుకుంటా మెల్లగా అక్కడ దాకా ఇప్పుడే రీచ్ అవుతున్నా. సో అసలు ఎలా ఈ స్పాంటేనిటీ ఎలాగ, అసలు జోక్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు ముందు రైటింగ్ చేస్తారు? అంటే యాజ్ ఆడియన్స్ ఎలా ఉంటుంది అంటే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళి కొన్ని జోక్స్ వేస్తుంటారు కదా. ఇప్పుడు ఇది ఈ షో కూడా కానివ్వండి, స్టార్మాలో వచ్చి ఈ షో కూడా కానివ్వండి, బిఫోర్ ఏమైనా ప్రిపేర్ అవుతారా ఏంటి అసలు? దీనికైతే ఇంతవరకు మేము ప్రిపేర్ అయింది ఏం లేదు. ఇది స్పాంటేనిటీగా చేయటమే. దీనికి సపరేట్ రైటర్ ఉంటారు, ఎక్స్ప్రెసర్ అన్న మీకు తెలుసు. ఆ ఫ్లో చెప్తారు, కొన్ని పంచులు చెప్తారు, దాన్ని బట్టి అల్లుకొని పోవటమే. సో అంతకుముందు చేసిన షోలన్నీ కొంచెం స్పాంటేనిటీ ఉండాలి కాబట్టి, అలా ఆ చేసే పర్సన్స్ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి మనకు కూడా అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఎవరు ఈ షోలో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు బాగా? అంటే చాలా మంది తెలుసు. ఆ శివ్ తెలుసు, రవికృష్ణ అన్న తెలుసు, బబ్లు తెలుసు, ఇంకా ఉన్నారు కదా చాలా మంది తెలుసు. కొంతమంది తెలియదు, బట్ మొన్న ప్రోమో షూట్ జరిగినప్పుడు అందరు పరిచయం అయ్యారు. యాదమరాజు అన్న ఉన్నాడు, యాదమరాజు అన్న తెలుసు. మీరు వచ్చినప్పటికి ఇప్పటికీ ఎలా ఫైనాన్షియల్గా ఎలా అనిపించింది ఇప్పటికి? ఫైనాన్షియల్గా చాలా మంచిగానే ఉన్నా. అంటే ఎదిగే కొద్దికి మనం ఎంత సంపాదించినా మనిషిని సరిపోదు. ఎదిగే కొద్దికి బేసిక్ నీడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు చిన్న టీషర్ట్ వేసుకొని వెళ్తే సరిపోద్ది, బట్ ఇమాన్యుయల్ ఇప్పుడేంటి, టీషర్ట్ వేసుకొని వెళ్తే సరిపోదు, ఓ చిన్నది ఏదో ఉండాలి, ఓ బ్రాండ్ షర్ట్ ఒకటి ఉండాలి. అవి ఉంటేనే ఇమాన్యుయల్ అనే ఇంత పేరు సంపాదించుకున్నందుకు అవి చూస్తారు, మినిమం నీడ్స్ అవి. ఓ ఇతనేంటి ఇంకా ఇలాగే వస్తున్నాడు అని అనుకుంటారు. మనం ఎదిగే కొద్దికి మన నీడ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు 500 రూపాయలు షూ వేసుకుని వెళ్ళండి, ఇప్పుడు 5,000కి వచ్చింది. అలా ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటాయి. సో మనం చేసుకునేది మన సంపాదన సగం బట్టలకి, మన మెయింటెనెన్స్కి, వీటికే పోతూ ఉంటుంది. బట్ ఏదో మిగిలిన దాంట్లో కొంచెం అట్లా. ఎక్కడి నుంచి వచ్చారంటే మీ ప్రాపర్ ఎక్కడ? గుంటూరు. సో గుంటూరు వెళ్తుంటే ఎలా ఉంటుంది మీ వైఫ్ అంతా? నేను అసలు వెళ్ళినట్టు కూడా ఎవరో తెలియదు, వచ్చినట్టు కూడా ఎవరో తెలియదు మా ఊర్లో. నేను నైట్ టైం వెళ్ళిపోతాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తాను. ఎక్కువ ఉండను ఊర్లో, బట్ వెళ్తే మాత్రం ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళను, అసలు ఎక్కడికి వెళ్ళను. ఓన్లీ ఇంట్లోనే కూర్చుంటాను నేను, అసలు ఎక్కడికి వెళ్ళను. బయట మనల్ని గుర్తుపడుతున్నారా లేదా ఇంకా అసలు మనం చెక్ చేసుకుని కూడా బయట తెలుస్తుంది కదా, బేసిక్గా ఎక్కడికైనా వెళ్ళినా కూడా తెలుస్తుంది. కానీ
నేను ఎందుకో ఇంట్రోవర్ట్ బయట, స్టేజ్ మీద కాదులే కానీ బయట అవును, చాలా అసలు అదే అసలు ఎక్కడ మాట్లాడరు, కనిపించరు, ఎక్కడ దొరకరు అసలు. బట్ స్టేజ్ మీద మాత్రం చాలా అంటే ఏంటంటే ఒక ఎనర్జీ వస్తుంది, జోక్స్ వేస్తుంటారు చాలా ఫ్రీగా. స్టేజ్ మీద ఉన్నంత ఫ్రీగా నేను బయట అసలు ఉండలేను మనుషులతో. ఎందుకో అది మరి దేవుడిచ్చిన వరం అనుకుంటా నాకు తెలిసి. బయట అసలు మాట్లాడను, చాలా ఇంట్రోవర్ట్. మా ఊరు వెళ్తే అసలు బయట కనపడను నేను అసలు. నా కారు చూసి వస్తారు గుర్తుపట్టి, ఇమానియల్ వచ్చినట్టు ఉన్నాడు అని. ఎందుకంటే అందరూ మా ఇంటి నుంచే వెళ్తారు, మెయిన్ రోడ్డు మా ఇల్లు. సో నా కారు ఆగితే అప్పుడు నా కారు చూసి ఇమానియల్ వచ్చాడని అలిగి అప్పుడు వస్తారు బయటికి మా ఇంటికి. సో మా నాన్న అప్పుడు పిలుస్తాడు, వచ్చారు నీకోసం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఏం చెప్తారు ఫైనల్గా షో గురించి? షో చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మీ అందరికీ. అండ్ చాలా సర్ప్రైజులు ఉన్నాయి, అవి మాకు కూడా తెలియదు ఇంతవరకు, బట్ ఉన్నాయి. అవి అయితే మాకు లిస్ట్లో ఇచ్చారు, కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. మీరు వాటన్నిటికీ నిజంగానే సర్ప్రైజ్ అవుతారు. అండ్ చాలా సూపర్ ఉండబోతుంది ఈ సీజన్, అదైతే పక్కా చెప్తున్నాను. అల్టిమేట్ ఉండబోతుంది ఈ సీజన్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.